ఉన్నాను కదా సార్. నేను ప్రస్తుతానికి కాదు, నేను పార్టీలోనే ఉన్నాను. పార్టీలోనే వాళ్ళు ఒప్పుకుని నేను ఒప్పుకుంటాను, లేకపోతే నేను ఒప్పుకున్నాను. అలా కాదు, ఎక్కడి వరకు వచ్చాక ఆయన మాట ఖచ్చితంగా అలాగైతే నేను రాను సార్, నేను లోపలికి నేను వెళ్ళిపోతానండి. అయితే నాకు భవిష్యత్తు కూడా లేదని మీరు చెప్తున్నారు కదా సార్ అన్నాను. పిల్లలు ఏమో బొత్సాను నువ్వు ఇద్దరు కలిసి పెదబాబుకి అప్పచెప్తారా అని అడిగారు సీఎం గారు. ఏంటి రికార్డ్ చేస్తారు. ఎందుకు రఘురాజు, నేను విజయనగరం జిల్లా లోకల్ బాడీస్ ఎమ్మెల్సీగా 2021లో మరి ఎన్నికై మరి మొన్నటిదాకా కూడా ఎమ్మెల్సీగా పనిచేయడం జరిగింది. మరి నా దురదృష్టం ఏంటో తెలియదు, కానీ మరి నేను చెయ్యని తప్పుకి మా కౌన్సిల్ చైర్మన్ గారు అలాగే విప్ గారు నా మీద ఒక నోటీసు ఇచ్చి, మరి డిఫెక్షన్ నోటీస్ ఇచ్చి నన్ను ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా మరి డిస్మిస్ చేయడం జరిగింది. మరి ఎందుకు అలా జరిగిందో నాకైతే అర్థం కాలేదు. మరి ప్రెస్ మీట్ అది కూడా నాకు నోటీస్ ఇచ్చినప్పుడే పెట్టొచ్చు, కానీ మరి నేను ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నానో, ఏదైతే మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, అలాగే కౌన్సిల్ చైర్మన్ గారు మోషన్ రాజు గారు ఉన్నారో, మరి ఈ నోటీసు మీద మాట్లాడితే వాళ్ళ గురించి మాట్లాడాలి, పార్టీ గురించి మాట్లాడాలి, ఎక్కడైనా వ్యతిరేకత మాట్లాడకూడదు అన్న ఆలోచనతో. ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని మరి మీ అందరికీ కూడా తెలుసు. నేను సుదీర్ఘ పాదయాత్ర కూడా చేయడం జరిగింది, తిరుమల వరకు కూడా. మరి అన్నిటికీ కారణాలు ఏంటంటే వాళ్ళు నాకు ఇచ్చిన నోటీసులోని ఏమైతే ఉందంటే, మరి షెడ్యూల్ 10 కింద మరి మీకైతే డిఫెక్షన్ నోటీస్ ఇస్తున్నాం అని చెప్పడం జరిగింది. షెడ్యూల్ 10 ఏంటంటే మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్నది. మరి ఎప్పుడైతే ఎవరైనా ఒక పార్టీ తరఫున మరి ఎమ్మెల్యేగా కానీ, ఎమ్మెల్సీగా కానీ, ఎంపీగా కానీ ఎన్నికైన వారు ఇతర పార్టీకి వెళ్ళి ఒక కండువ వేసుకున్నో, లేకపోతే ఆ మీటింగ్లకు వెళ్ళో, లేదా ప్రస్తుతం ఉన్న పార్టీని దూషించో, నాయకుడిని దూషించో, మరి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు నేరుగా మరి వాళ్ళు వ్యవహరిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఉంది. అది 100% కరెక్ట్. మరి నాకు ఇచ్చిన నోటీసులు వాళ్ళు ఏమని ఇచ్చారంటే, మరి రాజకీయ కారణాల కొద్దీ మరి నేనే కాదు, నాతో పాటు నా భార్య కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. ఆవిడ కూడా ఎస్కోట్ మండలానికి వైస్ ఎంపీపీగా పనిచేస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్న రాజకీయాల ఇబ్బందుల వల్ల కార్యకర్తల కష్టాలు, కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాన్ని చాలాసార్లు పెద్దల దృష్టి, అందరి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ కూడా నా దృష్టికి కూడా తీసుకొని వచ్చారు. ఒక ఎస్కోట మండలమే కాదు, వేపాడ, ఎల్కోట, కొత్తవలస, జామి అన్ని మండలాల వాళ్ళు కూడా అక్కడున్న ఎమ్మెల్యే మీద వ్యతిరేకతతో పెద్దలందరినీ కూడా కలవడం జరిగింది. మరి పెద్దలందరూ కూడా ఎవరు కూడా వాళ్ళకి సరైన న్యాయం జరగలేదు, వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని పార్టీ మారడం జరిగింది. సో ఆ నోటీసులో ఏమి ఇచ్చారంటే, మీ భార్య తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని ఎందుకు మీరు సస్పెండ్ చేయకూడదు అని ఇచ్చారు. ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి ఎక్కడ కూడా రాలేదు, ఎక్కడ కూడా లేదు. ఈ రోజుకి మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి రీజన్ చెప్పి ఒక అభ్యర్థిని ఎవరిని కూడా మరి పదవి నుంచి తొలగించడం అన్నది ఎక్కడ కూడా జరగలేదు. అలాగే గతంలో ఎమ్మెల్యేగా ఉన్న కోళ్ళ లలిత్ కుమారి మీరు కలిపి ఒక స్కూల్ ఫంక్షన్కి వెళ్ళారండి. ఈరోజు అన్ని రాజకీయ పార్టీ వాళ్ళని అందరినీ పెద్దలందరినీ కూడా స్కూల్ ఫంక్షన్స్కి పెట్టి మమ్మల్ని ప్రతి కార్యక్రమానికి చాలా వాటికి పిలుస్తూ ఉంటారు. అందరూ కూడా వెళ్తూ ఉన్నాం. దానికి తోడు ఆ ఫంక్షన్ కూడా ఎప్పుడంటే మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికి ముందు జరిగింది. అప్పుడు దాకా ఆవిడ కూడా ఏం అభ్యర్థి ఏం కాదు, ఆవిడ కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు శివరాత్రి రోజు మనకి 16th 17th ఎప్పుడో నోటిఫికేషన్ వచ్చినట్టుంది, March 16th 17th. మరి ఆ మీటింగ్ తర్వాత కూడా మరి ఎస్కోట్లో 2 కార్యక్రమాలు జరిగాయి. చేయూత కార్యక్రమం అవనండి, పేదలందరికీ కూడా ఇల్లు పట్టాలు పంపిణీ కార్యక్రమం అవనండి, అవన్నీ కూడా నేను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆ రోజు ఎవరైతే ఉన్నారో ఆయన అందరూ కూడా కలిసి మరి వేదికని మరి షేర్ చేసుకొని మరి మీటింగ్లు కూడా చెప్పడం జరిగింది. మరి ఆ మీటింగ్లో కూడా నేను క్లియర్గా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీ అందరికీ ఇల్లు పట్టాలు వచ్చాయి. ఈరోజు మహిళలందరికీ కూడా ఈ స్థానంలో మీరు అందరూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డే కారణం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీరు అందరూ ఆశీర్వదించని డైరెక్ట్గా చెప్పాను. ఆ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి, అవి కూడా నేను సబ్మిట్ చేయడం కూడా జరిగింది. ఇటువంటి రీజన్స్ చెప్పి మరి ఏదైతే మీ భార్య తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు, మీరు మాజీ టీడీపీ ఎమ్మెల్యేతో పాటు ఒక స్కూల్ యాన్యువల్ డేలో పాల్గొన్నారని చెప్పి ఏదైతే పార్టీ విప్పున్నారో విక్రాంత్ గారు, ఆయన ఇచ్చిన ఒక కంప్లైంట్ మేరకు మా చైర్మన్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో నాకైతే సమయం ఇవ్వమని అయితే కోరడం జరిగింది. నాకు March 27వ తారీఖున ఫస్ట్ నోటీస్ ఇచ్చారు. April 4th కల్లా దానికి రిప్లై ఇవ్వమని April 4th రిప్లై ఇవ్వడం జరిగింది. అలాగే May 23వ తారీఖున నేరుగా అటెండ్ కమ్మనమని ఒక నోటీస్ మళ్ళీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను అన్నాను, ఆ రోజు మా గ్రామదేవత పండుగ కాబట్టి నేను మా సొంత ఊర్లో పండుగ ఉంది సార్, ఏం చేయాలంటే సరే అయితే 27వ తారీఖు వాయిదా వేద్దామంటే సార్ అని చెప్పడం జరిగింది. 27వ తారీఖుకే
నేనైతే విజయవాడకి వెళ్ళాను, కానీ అది నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల నేనైతే రాలేకపోతున్నానని చైర్మన్ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన ఒక లెటర్ పంపించమని చెప్పారు. ఆ లెటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 31వ తారీఖు మళ్ళీ వాయిదా వేశారు. పదవుల కోసం ఆరోగ్యం బాగోలేదని చెప్పే పరిస్థితులు అయితే మాకైతే లేవు. ఏ రోజు కూడా పదవుల కోసం రాజకీయం చేయలేదు. ప్రజలకు సేవ చేయాలని ఒక్క ఆలోచనతో రాజకీయాల్లో ఉన్నాము. సో 10 మంది 10 రకాలుగా అనుకుంటారులే అని నేనైతే ఆ రోజు కూడా మళ్ళీ చైర్మన్ గారి వాళ్ళకి కూడా లెటర్ పెట్టాను, మీరు నెక్స్ట్ నాకు వాయిదా ఇవ్వండి. దాంతోపాటు ఏంటంటే ఈ కోర్టు సెలవులు ఉన్నాయి, హాలిడేస్ ఉన్నాయి. నేను లాయర్ని కూడా ఎంగేజ్ చేసుకొని మీ దగ్గర రావాలి కాబట్టి నాకు సమయం ఇవ్వమని కూడా అడిగినా కానీ అది సుమోటోగా తీసుకొని, ఎందుకంటే అర్థమవుతుంది ఏంటంటే ఇదేదో కక్ష సాధింపు చర్య కింద ఏదో చెయ్యాలి, నాకు సరైన రీజన్ ఏది లేకుండా కూడా. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగం ఉంది, మనందరికీ కూడా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఇది డెమోక్రసీ కంట్రీ, ఇది దేన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా మరి రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైతే షెడ్యూల్ 10 ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఉందో ఆ యాక్ట్ని కూడా వాళ్ళ పరిగణలోకి తీసుకోకుండా, ఏదైతే ప్రతి మానవుడికి ఒక స్వేచ్ఛ ఉందో, నా భార్య పార్టీలో చేరిందంటే ఆవిడ స్వేచ్ఛ, ఎవరి ఇండివిజువాలిటీస్ వాళ్ళకు ఉంటాయి, అలాగనే వాళ్ళు మనం నియంత్రించలేము. కొంతవరకు మనం చెప్పగలం కానీ పూర్తి స్థాయిగా నియంత్రించలేము. సో అటువంటి కాకుండా ఈరోజు డెమోక్రసీ గౌరవం ఇవ్వకుండా ఈరోజు కక్ష సాధింపు చర్య మీద నా మీదైతే మరి చైర్మన్ గారు యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే ఫైనల్ ఆర్డర్లో కూడా ఏమి ఇచ్చారు, నాకు బాగా తెలుసు ఈయన తెలుగుదేశం పార్టీకి ఏమో బాగా పనిచేసేటని మా చైర్మన్ గారు ఇచ్చారు. చైర్మన్ గారికి మా ఊరు ఏదో తెలియదు, మా ప్రాంతం ఏదో తెలియదు. అలాగే ఏదైతే కంప్లైంట్ ఇచ్చినాయని కూడా విక్రాంత్ గారు మరి మనందరికీ కూడా తెలుసు, శ్రీకాకుళం జిల్లాలో ఉండేవారు. ఈ మధ్యన జిల్లాలు మారిన తర్వాత రాజాంగ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయన మరి ఎప్పుడు చూసారో తెలియదు, ఎక్కడ చూసారో తెలియదు. ఆ స్కూల్ మీటింగ్లోనే మరి ఆయనే ఉన్నట్టు అక్కడ నేను తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోతాను లేకపోతే నా భార్యను పంపిస్తానని మాట్లాడారని చెప్పి అందులోనైతే నోటీసులు అయితే రాయడం జరిగింది. అలాగని కేసు ఏ కేసుకైనా కానీ సాక్ష్యం లేకుండా విచారణ లేకుండా జడ్జిమెంట్ ఎక్కడ కూడా ఇవ్వరు. ఇంకా ఫైనల్గా మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారి దగ్గరికి కూడా చాలాసార్లు వెళ్ళినాం. నేను చెప్పాను, సరే ఎమ్మెల్యే అభ్యర్థిని మనం మార్చుకోవాలి లేకపోతే వెళ్ళడం కష్టం అని నాకున్న ఒపీనియన్, ఆ పార్టీ ఏ ఒపీనియన్ తీసుకుంటా స్టాండ్ తీసుకుంటూ చెప్పాను. అలాగే మాట్లాడుతూ కొంత సమయం అయిన తర్వాత చెప్పాను, సార్ నేను ఈ పదవి కోసం అయితే ఏ రోజు రాజకీయం చేయలేదు, మీరు ఎప్పుడైనా కావాలంటే నాకు కౌరు పెట్టండి. ఒక ఎమ్మెల్యే గెలుస్తారంటే ఒక ఎమ్మెల్సీ ఎవరికైనా ఇస్తే ఇక్కడ పలానా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుస్తారు లేకపోతే ఎంపీ గెలుస్తారు, నాకు కౌరు పెడితే నేను వచ్చి రిజైన్ చేస్తానని చెప్పాను. డైరెక్ట్గా సుబ్బారెడ్డి గారితో చెప్పాను ఈ మాటలన్నీ కూడా. సో అటువంటి వాడు నన్నే ఉపయోగించుకోకుండా ఇంత మెలకులు పెట్టి ఇంత కక్ష సాధింపు చర్యల కింద నా పదవి తీసుకోవడం అన్నది చాలా హాస్యాస్పదం. ఖచ్చితంగా నేనైతే కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. రేపు 18వ తారీఖు నుంచి కోర్టులో ఉన్నాయట, కోర్టుకు వెళ్తాను. తప్పు చేయకుండా వాళ్ళని కానీ డిస్మిస్ చేసినా, వాళ్ళని సస్పెండ్ చేసినా, ఏం చేసినా తిరిగి మళ్ళీ వాళ్ళ పదవి వాళ్ళకి వస్తుందని తెలియజేయడం కోసమే మరి నేనైతే ఈ న్యాయ పోరాటానికి వెళ్తున్నాను. ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది. మళ్ళీ నేను ఎమ్మెల్సీగా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.